జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. కోరం లేని కారణంగా ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. తాజా పరిణామంపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ అంతర్గత వ్యవహారం అయినప్పటికీ వాళ్లు మిత్రధర్మం పాటించలేదని అనిపిస్తోందని చెప్పారు. డిప్యూటీ మేయర్ ఎన్నిక నామమాత్రం కావాల్సి ఉన్నా కోరం లేక వాయిదా పడ్డం అనూహ్య పరిణామం అన్నారాయన. ఇప్పటికైనా వాళ్ల నేతలు కార్పొరేటర్లను సమన్వయపరచాలని అంటున్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో మా విశాఖ ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. జీవీఎంసీలో డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి చాలా కీలక పరిణామాలు ఈ రోజు చోటు చేసుకున్నాయి. ఈ రోజు ఎన్నిక ప్రక్రియ పూర్తి కావడానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ కూడా కోరం సభ్యులు సరిపడనంత రాకపోవడంతో రేపటి వరకు కూడా ఎన్నిక వాయిదా వేయడం జరిగింది. అయితే ఈ తాజా పరిణామాలకి సంబంధించి ప్రస్తుతం నాతో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు. అసలు ఈ ఎన్నిక ప్రక్రియకు సంబంధించి వాళ్ళేమనుకుంటున్నారు, ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా చాలా మంది వచ్చి ఆల్రెడీ ఓట్ చేసే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఎందుకని సమావేశాన్ని నిర్వహించలేకపోయారు? సార్, ఈ రోజు జరిగితే గనక జీవీఎంసీలో చాలా అనూహ్యమైన పరిణామాలు ఇటీవల జరుగుతూ ఉన్నాయి. మొన్నటి వరకు చూసుకుంటే మేయర్ ఎన్నిక సందర్భంలో చూసాము, ఇప్పుడు తాజాగా ఉప మేయర్ ఎన్నిక. ఏంటి సార్, ఏం జరుగుతుంది? మొన్న మేయర్ గారు ఎన్నిక సమయంలో 74 మంది ఉండాలి. ఖచ్చితంగా 74 మంది కూడా అటెండ్ అవ్వటం జరిగింది. తర్వాత ఈ 19వ తారీఖున డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుంది అని చెప్పి జీవీఎంసీ అధికారులు అఫీషియల్గానే ముందుగానే సమాచారం ఇవ్వటం జరిగింది. సుమారు 1 వీక్ 10 డేస్ బిఫోరే మాకు సమాచారం వచ్చింది. ఇన్ రైటింగ్ కూడా ఇచ్చారు 11 గంటలకి అటెండ్ అవ్వాలని. అందుకు దాని దృష్ట్యా మిగిలిన ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా క్యాన్సిల్ చేసుకుని ఇతర రాష్ట్రాలకి లేకపోతే మా పార్టీ ప్రోగ్రామ్స్కి వెళ్ళవలసిన అవసరం ఉన్నప్పటికీ కూడా ఈ 19th ఈజ్ ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో అన్ని పోస్ట్ పోన్ చేసుకుని మేము ఉండిపోయాం. ఇది అనూహ్యమైన సంఘటన. ఎక్కడ కూడా మేము ఊహించలేదు ఇటువంటి పరిస్థితి వస్తుంది, ఇలా జరుగుతుంది అనేది. ఎందుకంటే 74 మంది ఉన్నప్పుడు ఇప్పుడు కేవలం మనకి కావాల్సింది 56 మంది. వాళ్ళు ఫిజికల్గా వస్తే చాలు. అది మేయర్ మళ్ళీ ఉప మేయర్ ఎన్నిక అనేది సెపరేట్ ఏమీ ఉండదు. సింగిల్ నామినేషన్ కోరం ఉంటే అయిపోయినట్టే. సో ఇది బీజేపీ నుంచి మేము అందరూ వచ్చాము ఎక్సెప్ట్ సీఎం రమేష్ గారు. వారు ఇతర దేశంలోనో ఇతర రాష్ట్రంలోనో ఉన్న మూలాన. అట్లాగే జనసేన నుంచి కూడా మెజారిటీ పీపుల్ అందరూ కూడా వచ్చారు. టీడీపీ నుంచి కొంతమంది రాలేదు. అట్లాగే దీంట్లో ఉన్న కార్పొరేటర్స్ కూడా టీడీపీ కార్పొరేటర్స్ కొంతమంది రాని వలన 56 మందికి రావాల్సిన నెంబరు ఉండవలసిన వారు కేవలము 54 ఉన్నారు. అందుకు పోస్ట్పోన్ అయిపోయి రేపటికి మళ్ళీ వాయిదా వేయటం జరిగింది. అంటే జరుగుతున్న పరిణామాలు కనుక చూస్తే కనుక ఇదొక కూటమిలో ఒకసారిగా కొన్ని రకాల అంతర్గత వ్యవహారాలు బయటకు వచ్చినట్లుగా ఈ రోజు పరిణామంతో తెలుస్తుంది. ఎందుకంటే దీన్ని కేవలం టీడీపీ పార్టీకి సంబంధించిందని తీసుకోవచ్చా, లేదా ఓవరాల్ గా కూటమిలో ఏదైనా ఫ్లక్చువేషన్స్ ఉన్నాయని భావించవచ్చు? లేదు, ఇది కూటమికి సంబంధం లేనటువంటి విషయం. ఎందుకంటే కూటమి నాయకులు అందరూ కూడా వచ్చాము. ఎక్కడ కూడా మీరు టీడీపీ చూడండి, లేకపోతే టీడీపీలో కొంతమంది నాయకులు రాలేదు. ఐ డోంట్ నో వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ఇట్. బట్ జనసేన నుంచి వచ్చాము, బీజేపీ నుంచి నేను వచ్చాము. సో ఎక్కడ కూడా మేము వాళ్ళు ఏదైతే డెసిషన్ చేశారో జనసేనకి డిప్యూటీ మేయర్ పదవి ఇస్తారో అని చెప్పారో దానికి మేమేమి ఎవరు అడ్డు చెప్పలేదు. ఓకే, దట్ ఈస్ ఫైన్. మీరు ఏ విధమైన డెసిషన్ తీసుకుంటే ఆ విధమైన డెసిషన్కి మేము అంగీకారం అని చెప్పడం జరిగింది. సో మరి దల్లి గోవిందరెడ్డి గారు ఆయన జనసేనకి ఇస్తున్నామని చెప్పడం జరిగింది. ఓకే, ఆల్ రైట్ అని చెప్పాము. సో ఇది కూటమికి ప్రాబ్లం కాదు. ఇది దట్ ఈస్ ఓన్లీ అన్ ఇంటర్నల్ ఇష్యూ ఇన్ ది టీడీపీ. సో టీడీపీ అది వాళ్ళ అంతర్గతమైన వ్యవహారం కాబట్టి వారు చూసుకుంటారు. అంటే ఇప్పటికే మేయర్ టీడీపీకి కేటాయించడం జరిగింది. అప్పుడు మీరంతా కూడా వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేసి మేయర్ పీఠాన్ని దక్కించే ప్రయత్నం చేశారు. మరి డిప్యూటీ మేయర్ జనసేనకి ఇవ్వాలన్న ప్రతిపాదన మొదటి నుంచి కూడా ఉంది. ఈ ప్రతిపాదన కొత్తదేమీ కాదు. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఎందుకు ఒక అంతర్గత వ్యవహారం ఒక్కసారిగా బయటకు వచ్చిందండి? అంటే కొంతమంది కార్పొరేటర్స్ వాళ్ళు రాలేదు. మరి ఎందుకు రాలేదా, రీజన్స్ ఏంటి అనేది కరెక్ట్గా నాకైతే తెలీదు. ఊరికే పైన మాట్లాడుతున్న మాటలు వాళ్ళు ఏదో విడివిడిగా మాట్లాడుకుంటున్నారు అనేది ఏదో గాలి వార్తలే తప్ప ఫ్యాక్చువల్ సిచ్యువేషన్ ఏంటో అని నాకు తెలియదు. అది టీడీపీ నాయకులు చాలామంది నాయకులు ఉన్నారు. పల్లా శ్రీనివాసరావు గారు ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షులు వెలగపూడి గారు ఉన్నారు, గణబాబు గారు ఉన్నారు, ఇంకా చిరంజీవి గారు ఉన్నారు, ఎమ్మెల్సీ గారు, ఇంకా మిగిలిన ఎమ్మెల్యేస్ ఉన్నారు, మేయర్ గారు ఉన్నారు.
అది వాళ్ళు చూసుకుంటారు. అది సార్ అంటే టోటల్లీ ఫైనలీ జీవీఎంసీ ఎలక్షన్స్కి సంబంధించి అంటే మేయర్ ఎన్నిక కానీ లేకపోతే ఇప్పుడు డిప్యూటీ మేయర్ కానీ ఇలాంటి పరిణామాలు ఎప్పుడు కూడా గతంలో చోటు చేసుకోలేదు. చాలా కొత్త రాజకీయ ముఖ చిత్రాన్ని ఇప్పుడు వైజాగ్ చూస్తూ ఉంది ఈ ఎన్నిక సందర్భంగా. సో ఓవరాల్గా ఏమంటారు సార్, అంటే ఇది మంచి పరిణామం అంటారా కాదు? దిస్ ఈజ్ నాట్ మంచి పరిణామం అని చెప్పి ఎట్లా చెప్తాము. ఇది కోరం లేకుండా డిప్యూటీ మేయర్ పదవి వెరీ ఇంపార్టెంట్ డేట్. ఇది ముందే కమ్యూనికేషన్ వచ్చింది. సో ప్రాబబ్లీ ఇది లైట్గా తీసుకున్నారు. సో అది మంచి పద్ధతి కాదు. ఇది డెఫినెట్గా వాళ్ళు ఎవరి పార్టీ వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉంది, ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఇక్కడ మొత్తానికి ఏదైతే ఈ రోజు జరుగుతున్న జీవీఎంసీలో తాజా రాజకీయ పరిణామాలు ఏమాత్రం ఆరోగ్యకరమైన వాతావరణంలో జరగలేదు అని భావిస్తున్నానని అంటున్నారు. అలాగే ఇలాంటి నిర్ణయాలు అంటే ఎన్నో పనులు మానుకొని ఈ రోజు ఈ సమావేశంకి హాజరైన కూడా కోరం తగిన సభ్యులు రాకపోవడం ఒక అంతర్గత వ్యవహారంగా ఒక పార్టీ వ్యవహరించిన తీరు ఇది కరెక్ట్ కాదని మేమైతే భావిస్తున్నామని అంటున్నారు. ఏది ఏమైనా రేపటికి డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడిన నేపథ్యంలో ఖచ్చితంగా రేపైతే మాత్రం దీన్ని సఫిషియెంట్ గా పూర్తి చేసే అవకాశం కనిపిస్తుంది. అందుకు తగ్గట్టుగా మొత్తం సమావేశానికి సంబంధించి ఆయా పార్టీల నేతలు ఇక్కడున్న కార్పొరేటర్స్ అందరినీ కూడా సమాయత్తం చేస్తున్నారు, దాన్ని సమన్వయపరుస్తున్నారు పరిస్థితిని కూడా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజ్ తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ధనుష్ తో అనురాధ, HM TV, విశాఖపట్నం.